హాయ్ అందరికీ నమస్తే. నేను మీ భవాని. ఈరోజు వేసిన ఈ ముగ్గు చిన్నగా ఉంటుందండి, చుక్కలది కాకుండా డిజైన్. ఇది ఎందుకు వేసానంటే ఇప్పుడు ఈ హాలిడేస్లో మన గల్లీలో కానీ అంటే వీధుల్లో మన స్కూళ్ళల్లో హాలిడేస్ ముందు పోటీలు పెడతారు కదా, వాటి కోసమని మా మరదలు మా తమ్ముని భార్య కూడా అక్కయ్య మాకు స్కూల్లో పేరెంట్స్కి ముగ్గుల పోటీ ఉందంటే ఈ విధంగా ఇది వేసి చూపించాను. అట్లనే మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను. వీటికి ట్రిక్స్ ఏ విధంగా ఉంటాయో చూడండి ఒకసారి. ఇలా ఫస్ట్ మనం రౌండ్ షేపు వేసుకోవాలి. ఈ షేప్ అనేది కొందరికి రాదు, అట్లాంటప్పుడు మిడిల్లో ఒక్కటి కొంచెం షేప్ కరెక్ట్ వస్తే తర్వాత ఈ పైన వేసిన చూడండి, పైనుండి వేసినట్టు 2 లైన్లు. ఇక్కడ నేను జెండా కలర్ వేస్తా అని చెప్పి ఇట్లా తీసుకున్నా, అంటే 3 రౌండ్లు రావాలి అక్కడ. ఈ రౌండ్స్ వేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే నిలబడతామో అట్లా ఎదురుగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ వేసినట్టు రౌండ్ షేపు. తర్వాత ఇక్కడ కలర్ నింపుకున్న తర్వాత కొత్తగా అంటే ఇప్పుడే ట్రై చేసే వాళ్ళకు కొంచెం డైరెక్ట్ కలర్ వేసి ఇబ్బంది ఉంటుంది, అట్లా అని చెప్పి నేను ఇట్లా పెన్ను అయినా సరే, ఏదైనా పుల్ల లాంటిదైనా సరే దాంతో ఫస్ట్ ఇట్లా గీసుకోవాలి. తర్వాత దానిపైన కలర్ వేసుకుంటే ఈజీ అయిపోతుంది అన్నట్టు. మా మరదలు కొంచెం ఫస్ట్ టైం వేయడం ఇక్కడ కాంపిటీషన్లో, అంటే వాకిట్లో వేస్తుంది కానీ కాంపిటీషన్లో వేయడం ఫస్ట్ టైము. ఇక ఈజీగా ఉంటుందని చెప్పి ఈ విధంగా చూపించాను. అట్లనే మీ అందరికీ కూడా రాని వాళ్ళకు యూజ్ అవుతుంది. ఇట్లా ఫస్ట్ మనం ఒక పుల్లతోను ఇట్లా అనుకుంటే దానిపైన మనం కలర్ వేసుకోవచ్చు అన్నమాట. ఇది స్కూల్లో వేస్తుంది కాబట్టి మనం ఎక్కడైతే ఈ ప్రోగ్రామ్ ఉంటుందో దానికి సంబంధించిన కాన్సెప్ట్ మనం తీసుకోవాలి. అయితే మనకు ఖచ్చితంగా ఏదో ఒకటి మిస్ అవ్వదు, ప్రైజ్ మాత్రం. ఇది స్కూల్లో కాబట్టి చదువు గురించి వేస్తే బాగుంటుందని చెప్పి ఆడపిల్ల చదువు జగతికి వెలుగు అని ఒక కాన్సెప్ట్తోని నేను ఇక్కడ వేసాను అనమాట. వెళ్ళింది మా మరదలు. ఇది రాని వాళ్ళకి మాత్రం, ముగ్గులు ఫస్ట్ టైం వేసే వాళ్ళకి మాత్రం నా ఛానల్ ఫాలో కండి, ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి గెలుస్తారు. నేను మాత్రం దీనికి గ్యారంటీ. నేను చెప్పిన విధానం పాటించి వేస్తే మాత్రం కంపల్సరీ ప్రైజ్ ఎట్టుకోదండి. ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత కలర్ వేస్తున్నా చూడండి. ఇక్కడ ఇంతకుముందే ఒక వీవర్ కాకినాడ నుండి కూడా తను నాకు అక్క ఏదన్నా మీరు ఒక ఫోటో పెట్టండి మీ ముగ్గుది, నాకు పోటీలు ఉన్నాయని చెప్పి అంటే సరే అని చెప్పి తనకు నంబరు మెసేజ్ చేయడం జరిగింది. తన నంబరుకి సెండ్ చేశాను. ఆ ట్రిక్స్ కొన్ని కావాలక్క అని అంటే కూడా పర్సనల్గా పెట్టానండి. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అట్లా ఏమన్నా అడిగితే కూడా నేను సలహాలు ఇద్దామనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా చేసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చేసుకోండి సబ్స్క్రైబ్. ఇక్కడ చూడండి కలర్ కాంబినేషను. ఇక్కడ బ్లాక్తోని ఇట్లా రాసిన తర్వాత నెక్స్ట్ ఈ ఆడపిల్ల చదువు జగతికి వెలుగని పింక్ అయితే బాగుంటుందని చెప్పి పింక్ కలర్ వేసాను. ఇక్కడ వైట్ ముగ్గుతో రాస్తే అంత ఏర్పడట్లేదు అన్నమాట, అందుకే ఇట్లా రౌండ్ షేప్ చూసిర్రా, మన ఎదురుగా నిలబడి వేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఆ షేప్ను బట్టే దాని చుట్టూరు గీయాలి. మనము కొందరు కూసుండేస్తే ఇవనేటి షేప్స్ అనేటి వంకర తుంకర వస్తాయి అన్నమాట, అది అర్థం కాదు. కొంచెం వంగుండేస్తే ఏంటంటే మనకు తొందరగా అయిపోతుంది, ఆ టైం అనేది కూడా సేవ్ అవుతుంది మనకు. మా మరదలు కూడా అక్కయ్య నాకు వంగుండి వేయరాదు అన్నది, కానీ అట్లా వేస్తేనే నీకు తొందరగా అయిపోతుందని చెప్పిన. తను రేపు వేస్తుంది ఇక్కడ పోటీలో, స్కూల్లో వేస్తుంది. తర్వాత ఇది వేసిన తర్వాత మళ్ళీ లోపల ఒక వేరే డిజైన్ కోసము ఎల్లో కలర్ తీసుకున్నా. ఫస్ట్ మనము అవుట్ మొత్తం ఒక బాక్స్ గీసుకోవాలండి. మనకు ముగ్గుల పోటీలు ఏ విధంగానైతే బాక్స్ ఇస్తారో అట్లా మనం అట్లా ఊహించుకొని వేయాలి. ఒక రోజు ముందు మన ప్రాక్టీస్ ఏదైనా ఆ బాక్స్ మన అందాదతోని ఇంత ఇస్తారు అని చెప్పి అందాదతోని
మనం బాక్స్ అనేది గీసుకొని దాని లోపల ఇవన్నీ నచ్చేటట్టు మనం చూసుకోవాలి. తర్వాత ఇక్కడ 4 మూరలకు ఇట్లా ఫ్లవర్స్తోని వేస్తున్నా చూడండి. ఎల్లో మీద రెడ్ బాగుంటుంది కాబట్టి. ఇదేంటంటే ఈజీ, చాలా ఈజీ. నాకైతే ఇది చాలా చిన్నగా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం రాని వాళ్ళు, కొత్త వేసే వాళ్ళకి కానీ చాలా యూజ్ అవుతుందండి ఇది. మళ్ళీ అక్కడ స్కూల్లో 1 అవరే ఇస్తారంట టైము. ఆ 1 అవర్కి తగ్గట్టు ఏ ముగ్గు అయితే బాగుంటుందని చెప్పి నేను పేపర్లో వేసుకొని తర్వాత ఈ విధంగా పైన వేస్తున్నానండి. ముగ్గుతోని ఇట్లా రిహార్సల్ చేస్తున్నా. మా మరదలు కూడా చూస్తుంది, ఆమెకు వేసి చూపిస్తున్నా. తర్వాత ఆమెతో కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేయించిన. ఎల్లో మీద బ్లూతోని అవి డిజైన్ వేసి తర్వాత దాంట్లో మళ్ళీ రెడ్ చుక్కలు పెడితే ఎంత అందం వచ్చింది చూడండి. ఇవే కలర్స్ వేరే వేరే వాడితే, లైట్ కలర్స్ వాడితే అంత బాగుండదండి. ఎక్కువ మటుకు డార్క్ యూజ్ అయ్యేటి చూసుకోవాలి. తర్వాత ఇక్కడ బార్డర్ వాయిలెట్ వేసుకొని దానిపైన కొంచెం తింపుడు ముగ్గులా వేద్దామని ఈ విధంగా వేసాను. కొంచెం సంక్రాంతి అంటే తింపుడు ముగ్గులు కూడా ఉంటే బాగుంటుంది. కొంచెం స్పెషల్ అదే ఎక్కువ ఉంటుంది. కానీ తింపుడు ముగ్గులు అంటే అందరికీ రావు కదండి. ఫస్ట్ ప్రైజ్ అంటే తింపుడు ముగ్గుకు వచ్చిన, సెకండ్ థర్డ్ అనేటి ఇట్లాంటి ముగ్గులకు కూడా వస్తాయి. అట్లా అందుకోసమనే నేను ఇట్లాంటి ముగ్గులను కూడా ఎన్నుకోవాలి అప్పుడప్పుడు. మీరు మన గల్లీలలో, స్కూళ్ళల్లో ఇట్లాంటి ఏం కాదు, ఇంత చుక్కల ముగ్గులే అని అంత ఇంపార్టెంట్ ఏం అనరు వాళ్ళు. అందరు డిజైన్స్, ఆర్ట్ లాగా కూడా వేస్తారు కొందరు. అట్లాంటి వాటికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి నేను ఈ విధంగా ఇట్లాంటి ముగ్గు ఎంచుకున్నాను. మా మరదలు వేస్తుంటే అన్నది, అక్కయ్య నాకు ఇలా వేస్తుంది అని చెప్పి. ఎందుకు రాదు, మనం ప్రయత్నిస్తే ఏదైనా వస్తుంది అని చెప్పి మళ్ళీ ఆమెతో కూడా ఇవి మళ్ళీ ప్రాక్టీస్ చేయించాను నేను. అంతా అయిపోయిన తర్వాత ఈజీ అయిపోయింది తనకు కూడా. ఏదైనా రాదంటే రాదండి, మనం వస్తుంది, ఎందుకు రాదు నాకు అని నమ్మకంతో మనం ఏదైనా చేయాలి. చేస్తే కంపల్సరీ వస్తుంది. మనం పేపర్ మీద వేసుకునే దానికంటే ఇట్లా డైరెక్ట్ మన నేలపైన మనం వేసుకొని చూస్తే అదేంటో మనకు ఆ మిస్టేక్స్ అనేవి తెలుస్తాయి. కొంచెం మనకు శ్రమ అవుతుంది కానీ దానికి తగ్గ ఫలితం అయితే ఉంటుంది కదా. తర్వాత ఇక్కడ నేను మనకిచ్చే బాక్స్ లోపల ఇవన్నీ నచ్చేటట్టు చూసుకోవాలి. అది మధ్యలో అది వచ్చేసి తర్వాత ఇక్కడ కుండ వేస్తున్నా చూడండి, పాలకుండ. 2024 ఈ విధంగా న్యూ ఇయర్ విషెస్ చెప్పినట్టు కూడా ఉంటుంది. అన్ని మ్యాటర్స్ మనం రాయలేం కదా. ఇట్లా చిన్న చిన్న మనం ముగ్గు రూపంలో ఇట్లా 24 అని చెప్పగానే న్యూ ఇయర్ అని చెప్పి తెలిసిపోతుంది అన్నమాట అందరికీ. అది ఇచ్చిన 1 అవర్లా కావాలంటే చిన్నగా ఇట్లా షార్ట్ కట్లనే అర్థమయ్యేటట్టు చేయాలన్నట్టు మనం. ఏవైనా మనం ఫస్ట్ ప్రయత్నించాలి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత టైంను బట్టి కూడా కొన్ని వేయాలా వద్దా అని కూడా మనం చూసుకోవచ్చు. ఒకవేళ మనకి కలర్స్ చెరుకు గడలు కానీ కుండ కానీ 1 అవర్లో మనకు కాలేదనుకోండి, మనం ఓన్లీ వైట్ ముగ్గుతో కూడా వేయచ్చు. కనీసం అక్కడ సంక్రాంతికి సంబంధించి పాలకుండ, చెరుకు గడలు ఉన్నాయి కదా అని అనిపిస్తాయి. అయ్యో నేను కలర్తోనే నింపాలి, లేకపోతే నింపద్దేమో, వేయద్దేమో ఈ చెరుకు గడలు ఇవి అని అస్సలు అనుకోవద్దండి. ఎందుకంటే కొందరికి ఆ 1 అవర్ లోపల కాదు కాబట్టి అట్లాంటప్పుడు ఓన్లీ వైట్ ముగ్గుతో కూడా వేసుకోవచ్చు. మనం ఇప్పుడు వైట్ ముగ్గుతో ఎట్లా వేస్తాం డైలీ, అట్లా కూడా కుండ, చెరుకు గడలు కూడా నింపుకోవచ్చు. ఇక్కడ బాక్స్ ఖాళీ ఉండకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత హ్యాపీ పొంగల్ అని చెప్పి రాయాలి.
ఇంకా బాక్స్ మొత్తం ఫిలప్ చేస్తే బాగుంటుంది, కానీ 1 అవరే టైం కాబట్టి మళ్ళీ ఇప్పుడు తను మా మరదలు కొత్తగా వేస్తుంది కాబట్టి ఇట్లా ఉంటే బాగుంటుంది. మెయిన్ పాయింట్స్తోని నేర్పించానండి ఇది ముగ్గు. మీరు కూడా ఎవరైనా కొత్తగా వేసే వాళ్ళు మాత్రం ఈ విధంగా మొత్తం ఫిలప్ చేయకుండా ఏం కదండి, మెయిన్ పాయింట్స్తోని ఇట్లా మిడిల్లో మాత్రం నీట్గా వేయాలి. కలర్ కాంబినేషన్ కానీ మంచి కాన్సెప్ట్తోని ఇట్లా వేసిర్రు అనుకోండి కరెక్ట్, ఎవరేం అనుకోరు. ఎందుకంటే 1 అవర్లో ఇంతకంటే వేస్తారా అన్నట్టు కూడా అయిపోతుంది అక్కడ. వాళ్ళు 2 అవర్స్ 1.5 అవర్ ఇస్తే మాత్రం అప్పుడు బాక్స్ ఫిలప్ చేయొచ్చు. ఆర్ట్ లాగా అట్లా ఇట్లా చిన్న వేస్తే మాత్రం అప్పుడు ఏ విధంగానే అయిపోతుందండి. ఇవన్నీ మనం తింపుడు ముగ్గులాగా కూడా వేసినాం కదా, ఇట్లా 1 అవర్లో అంటే కొంచెం కష్టమే ఉంటుంది. ఈ విధంగా చిన్నగా కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఇక్కడ సేవ్ ట్రీస్, సేవ్ గర్ల్స్, ఇవి మనం మెయిన్ పాయింట్స్ కొన్ని రాయాలి ఇక్కడ లాస్ట్కి, బాక్స్ అనేది ఖాళీ ఉండకుండా. సేవ్ ట్రీస్ అంటే అదే తెలుసు కదండి అందరికీ, చెట్ల గురించి ఏదో మనం చిన్న మెసేజ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. దాదాపు అందరు రాస్తారు ఇట్లా. అట్లా మనం కూడా ముగ్గు మంచి చేస్తాం కాబట్టి చిన్న ఇట్లాంటివి రాస్తే కూడా బాగుంటుంది, ఇంకా ముగ్గు రూపంలో వాళ్ళకు తెలిపినట్టు. తర్వాత సేవ్ గర్ల్స్ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదండి, దాని గురించి కూడా మనం మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. అయిపోయిందండి ఇంతే ముగ్గు. సింపుల్ అండ్ సూపర్ అండ్ సింప్లీ ముగ్గు.